seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలామంది చెప్పాను కదా, చాలా వరకు గెస్ చేశారు, కానీ వేరే వేరే ఏవేవో చెప్పారు. సో ఫైనల్గా ఈ వీడియోలో తెలిసిపోద్ది మేము ఎక్కడికి వచ్చాము అని చెప్పి. ఇంకా చెప్పబోతే నన్ను కొట్టేస్తారేమో, నేను ఆల్రెడీ చాలా వరకు హింట్స్ ఇచ్చేసాను మీకు. సో ఇండియాకి వచ్చాము. ప్రస్తుతానికైతే అత్తయ్య ఇంట్లో ఉన్నాను. ఇది బయలుదేరే రోజు ముందు రాత్రి అనమాట. ఎగ్జాక్ట్గా ఇంకా అన్నీ సర్దేసుకుని వర్క్ అంతా అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఏంటంటే పొద్దున్న లేవగానే టీ పెట్టుకుని తాగేసేసి వెళ్ళాలి అని అనుకున్నాను. కానీ అస్సలు అలా అవ్వలేదు. ఎంత ప్రశాంతంగా బయలుదేరదామని అనుకున్నాను, ఎంత హడావిడి అయిపోయిందంటే లాస్ట్ మినిట్లో. ఒకటేంటంటే ఇక్కడ క్యాబ్స్ అంత ఈజీగా పొద్దున్నే దొరుకుతాయో లేదో అని అనుకున్నాము. 3టికి ఆర్డర్ చేశారనమాట క్యాబ్స్. సో దాంట్లో 3 వచ్చేసినాయి. ఇంకొక దాంట్లో అయితే మా లగేజ్ అది ఫిట్ అయ్యింది. సో అలాగా బయలుదేరేసాము చాలా చాలా హడావిడిలో. అసలుకి ఎంత కంగారు అయిపోయిందంటే లాస్ట్ మినిట్లో చెప్పలేనమాట. అసలుకి ఏదైనా మర్చిపోతామా అనిపించింది. 1కి 10 సార్లు చెక్ చేసుకున్నాము, ఇంకా దారిలోనే ఏదైనా మర్చిపోయామా, మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుందా అని. అండ్ నేనైతే ఏకంగా కారులోనే మేకప్ వేసుకున్నాను అనమాట. మేకప్ అంటే కొంచెం మంచిగా కనిపించడానికి అంతే, కారులోనే వేసుకోవాల్సి వచ్చింది. ఇంకా మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం టైంకి. ఈయన ఏంటంటే వెబ్ చెక్-ఇన్ చేయడం మర్చిపోయారు లాస్ట్ మినిట్లో. సరే ఇంకా వెళ్ళి అట్లాగే లైన్లో నుంచున్నాము. అసలుకి ఇప్పటి వరకు ఎప్పుడూ అంత టైం తీసుకోలేదు మాకు చెక్-ఇన్ అవ్వటానికి. 1.5 hour పట్టింది, ఇంకా పైనే పట్టింది. నుంచుని కాళ్ళు లాగేసినాయి అనమాట. పిల్లలైతే పాపం పొద్దున్నే మాకు 6:30కి ఫ్లైట్ అయితే అట్లీస్ట్ 4 కల్లా చెక్-ఇన్ అయిపోవాలి. మేము 4కి ఎయిర్పోర్ట్లో చేరుకున్నాము. లైన్లోనే ఉన్నాం అంతసేపు. చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. పాపం పిల్లలు నిద్ర లేకుండా. మొత్తానికైతే బోర్డింగ్ స్టార్ట్ అయింది అని చెప్పి ఇంకా ఫాస్ట్గా ఏమంటారు లగేజ్ చెకింగ్ చేసేసేసి సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఇంకా బోర్డింగ్ అయితే వెళ్ళిపోయాము. మొత్తానికైతే ఫ్లైట్ ఎక్కాం. ఇది వచ్చి KLM ఎయిర్లైన్స్. అంటే స్టాక్హోమ్ నుంచి ఆమ్స్టర్డామ్కి. ఇండియాకి రావాలి అంటే డైరెక్ట్ ఫ్లైట్స్ ఎమిరేట్సే ఉంది ప్రస్తుతానికి, కానీ ఎమిరేట్స్ కూడా ఇప్పుడు స్టాప్ చేశారు. యాక్చువల్గా అయితే ఎమిరేట్సే చేసుకుందాం అని అనుకున్నాము. లాస్ట్ మినిట్ వరకు అదే అనుకున్నాము, కానీ ఎందుకనో నాకు అనిపించింది ఇప్పుడు లాక్డౌన్ కూడా తీసేశారు, మళ్ళీ నార్మల్గా తిరగడం స్టార్ట్ అవుతుంది ఇండియాలో. అందరూ నార్మల్గా తిరగడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఏమన్నా కోవిడ్ కేసెస్ రైజ్ అవుతాయేమో, ఎందుకు వచ్చింది లే రిస్క్, ఎమిరేట్స్ వాడైతే క్యాన్సిల్ చేసేస్తాడని చెప్పి వద్దు అన్నాను. ఈవెన్ దో వాళ్ళు రిఫండ్ చేసేసినా సరే అమౌంట్ అంతా, మనకి లాస్ట్ మినిట్లో వేరే ఎయిర్లైన్స్లో టికెట్స్ బుక్ చేసుకోవాలంటే చాలా కాస్ట్ పడుతుంది. అందుకని చెప్పి ముందు జాగ్రత్తగా మేము తీసుకోలేదన్నమాట. అండ్ అక్కడ చూసారా, మా వారు ఫుల్ పండగ చేసుకున్నట్టు అయింది. స్టాక్హోమ్ నుంచి ఆమ్స్టర్డామ్ ఫ్లైట్కి మేము ముగ్గురం ఒక చోట అనమాట. ఈయన నా పక్కన అటువైపు సీట్. మోస్ట్లీ మేము సీట్స్ కూడా సెలెక్ట్ చేసుకోలేదు. ఎయిర్లైన్స్ వాడు ఏది ఇస్తే అదే తీసుకున్నాం, ఎందుకంటే దానికి సీట్ సెలెక్షన్కి కూడా పే చేయాల్సి వస్తుంది అనమాట. చాలా అంటే చాలా రూల్స్ ఉన్నాయి. కోవిడ్ టెస్ట్ అని అదని ఇదని. కోవిడ్ టెస్ట్ చేసుకున్నాము, నెగిటివ్ రిపోర్ట్స్ రావాలి. అండ్ ఈ జర్నీ నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు చేసిన జర్నీస్లో ద హార్డెస్ట్ అని చెప్తాను నేనైతే. చాలా చాలా హార్డెస్ట్. చాలా విషయాలు షేర్ చేసుకోవాలి మీతోటి. అంత చిరాకు వచ్చేసింది అనమాట. చాలా 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 చిరాకు వచ్చింది ఎవ్రీ స్టేజ్లో. అంటే ఒక్కొక్క అడుగున చెకింగ్, ఒక్కొక్క అడుగున ఏదో ఒక ప్రాబ్లము.
చెప్పలేను. మొత్తానికైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. పిల్లలైతే పాపం వెంటనే పడుకుని పోయారనమాట. బట్ ఏంటంటే ఫ్లైట్లో ఏదో ఒకటి ఇస్తారు కదా తిని తాగటానికి. నేను ఇంకా వాళ్ళని వెయిట్ చేయండి, వాళ్ళు ఏదైనా ఇస్తే అది తిని తాగి అప్పుడు పడుకుందరు కానీ అన్నాను. అసలు యాక్చువల్గా అయితే నేను ఫుడ్ కూడా ప్యాక్ చేసుకుందాం అనుకున్నాను పిల్లలకి. కానీ దానికి కూడా నాకు టైం సరిపోలేదు. అసలు అంత హడావిడి అయిపోయింది లాస్ట్ మినిట్లో. ఎక్స్పెక్ట్ చేయలేదు. తొందరగా లేచి అన్నీ చేసుకున్నా సరే మరి అదేమిటో మరి హడావిడి అయిపోయింది. కొన్నిసార్లు అలానే అవ్వుద్దేమో అని అనిపించింది నాకు. సో అది వ్యూ స్టాక్హోమ్ చాలా మిస్ అయిపోతాను. ఒక 4 వీక్స్కి వచ్చాను. అందరూ అనుకున్నారు నేను మ్యారేజ్కి వచ్చానేమోనని. కాదండి, నేను ఒక 4 వీక్స్ వెకేషన్కి వచ్చాను. ఈ అంతా నేను డీటెయిల్డ్గా ఏదైనా వీడియోలో డైరెక్ట్గా నేను మాట్లాడడానికైతే ట్రై చేస్తాను. ఎందుకంటే ఎక్కువ పర్సనల్ విషయాలు ఏవి నేను ఈ వ్లాగ్లో షేర్ చేయదలుచుకోవాలా. ఎలా జరిగింది జర్నీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాము యాజ్ ఎ ఫ్యామిలీ ట్రావెల్ చేస్తున్నప్పుడు అనేది మాత్రం ఈ వ్లాగ్లో నేను ఇంక్లూడ్ చేస్తాను. మళ్ళీ ఎప్పుడన్నా వేరే విషయాలు మాట్లాడుకుందాము. అండ్ ఇక్కడ వచ్చి బనానా బ్రెడ్ ఇచ్చారు. అసలు ఎంత బాగుందంటే అది నిజంగా అసలు అది అట్లా ఓపెన్ చేయంగానే మంచిగా వచ్చేసింది అనమాట. ఫ్రెష్గా బేక్ చేసినట్టుగా అనిపించింది ఆ స్మెల్ అయితే చూసి. నేనైతే బ్లాక్ కాఫీ తీసుకున్నాను. పొద్దున్నే కిక్ రావాలన్నమాట. టీ నేను ప్రశాంతంగా తాగలేదు ఇంట్లో. సో బ్లాక్ కాఫీకైనా కిక్ వస్తుంది అనుకున్నా. బ్లాక్ కాఫీ, బనానా బ్రెడ్ తాగాము. పిల్లలు జ్యూస్ తాగారు. అది అయిపోగానే పడుకుని పోయారు. అండ్ ఒక 10:30కో ఏమో ఆమ్స్టర్డామ్లో ల్యాండ్ అయ్యాము. అక్కడ ల్యాండ్ అవ్వగానే ఇమిగ్రేషన్ చేసేసుకున్నాము. ఇమిగ్రేషన్ చేసుకుని ఇంకా ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతున్నాం. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ 12:30కి ఉంది. సో చాలా టైం ఉంది, ఏదైనా షాపింగ్ చేద్దాము అని చెప్పి అన్నారు. నేను అయితే ఏం చేస్తాంలే, ఎయిర్పోర్ట్లో షాపింగ్ చాలా కాస్ట్లీ ఉంటుంది అది ఇదని అనుకున్నా. బట్ డ్యూటీ ఫ్రీ లిక్కర్ సెషన్కి వెళ్ళాము. అక్కడైతే కొన్ని తీసుకున్నారు. అది అయ్యింది. మళ్ళీ మేకప్ కానీ పర్ఫ్యూమ్ కానీ తీసుకో అంటే సరే అని అక్కడికి కూడా వెళ్ళాను. పెద్దగా నేను అక్కడ వీడియో తీయలేదు, ఎందుకంటే చాలా అంటే ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాను అనమాట చూసుకోవడంలో. ఆఫర్స్ ఉండినాయి ఆల్మోస్ట్ అన్నిటి మీద ఆఫర్స్ ఉండినాయి. కానీ నాకు ఎందుకునో ఏదన్నా ఈయన తీసుకో అని అంటే నాకు ఏది తీసుకోవద్దు కాదు. మనసులో అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇంత డబ్బు వేస్ట్ అని చెప్పి ఇది తీసుకోవద్దు కాదు. అయ్యో ఇంత ఖర్చు పెట్టేస్తున్నానా నేనే అన్నట్టుగా అనిపించేస్తుంది అనమాట నాకు. అందుకని ఒక్కటే ఆలోచించాను. అటు ఇటు తిరిగి చాలాసేపు చూస్తూనే ఉన్నాను. ఇంకా ఈయన అన్నారు కోపం వచ్చి తీసుకుంటావా లేదా అని. సరే అని చెప్పి ఇంకా ఎప్పుడు పర్ఫ్యూమ్స్ అయితే నేను ఎక్కువ తీసుకోను అన్నమాట. ఎప్పుడు నార్మల్వి తీసుకుంటాను కానీ ఎప్పుడు ఎక్స్పెన్సివ్వి వాటి జోలికి వెళ్ళలేదు. ఎందుకనో నాకు అది వేస్ట్ ఆఫ్ మనీ అని అనిపిస్తుంది, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. సరే ఇంకా మనం ఎప్పుడు తీసుకోలేదు కదా, ట్రై చేద్దాం అని చెప్పి అటు వెళ్ళి ఒకటైతే తీసుకున్నాను. జార్జియో అర్మానీది అదైతే తీసుకున్నాను. అండ్ ఆ ఫోటో తీసింది అందరూ పాప తీసిందని అనుకున్నారు. పాప చాలా బిజీగా ఉంది ఆ స్టోర్లో మేకప్ సెషన్ ఎక్స్ప్లోర్ చేయడంలో. అది యాక్చువల్గా తీసింది సేల్స్ పర్సన్ అనమాట. మాకు అక్కడ హెల్ప్ చేసిన ఆవిడ పర్ఫ్యూమ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఆవిడైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది. మేము అది తీసుకుని ఫోటో తీయండి అని అడగంగానే చక్కగా ఫుల్ హ్యాపీగా తీస్తుంది అనమాట, గిఫ్ట్ ప్యాక్ చేసేసి నా కోసం. అది అయ్యింది. ఇంకా అది తీసుకుని బర్గర్ తినడానికి అయితే వచ్చాం. పిల్లలైతే మేము స్టాక్హోమ్లో బయలుదేరక ముందే చెప్పేశారు, ఫిక్స్ అయిపోయారు బ్రేక్ఫాస్ట్ ఏదైనా చెయ్యాలి అంటే అది ఆమ్స్టర్డామ్లో మెక్డీకి వెళ్ళి అక్కడే తిందాము అని చెప్పి. సో అక్కడైతే తిన్నాము. తినేసేసి ఇంకా ప్లే ఏరియా ఉండింది అక్కడే మెక్డీ దగ్గరే. ఇంకా వీళ్ళు కాసేపు ఆడుతూ ఉంటే ఈయనేమో అత్తయ్యకి కాల్ చేసి మాట్లాడారనమాట. ఎందుకంటే మేము బయలుదేరే టైంకి కుదరలేదు హడావిడిలో. జస్ట్ బయలుదేరేస్తున్నాము, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోద్ది, ఇంకా మాట్లాడడానికి అవ్వదు, ఆమ్స్టర్డామ్లో దిగినాక మాట్లాడతానన్నారు. సో అక్కడ దిగినాక ఇంకా నేను మా మమ్మీకి మా వారేమో అత్తయ్యకి కాల్ చేసి చెప్పామన్నమాట ఫ్యామిలీస్కి ఇట్లాగా ఆమ్స్టర్డామ్లో ల్యాండ్ అయ్యామని. ఈ జర్నీ చాలా లాంగెస్ట్ జర్నీ, చాలా హార్డెస్ట్ జర్నీ. లాస్ట్ టైం కూడా ఇటు నుంచే వెళ్ళాం కానీ
అప్పుడు అంత కష్టం అనిపించలేదు. అంటే చెకింగ్ లేదు, చాలా నార్మల్గా జరిగిపోయిందనమాట జర్నీ అంతా. కానీ ఈసారి అలా లేదు, చెప్తాను మీరు విందురు. కానీ అన్ని చోట్ల నేను షూట్ అయితే చేయలేదు, కానీ ఎయిర్పోర్ట్స్లో రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, సో అన్ని చోట్ల అయితే నేను షూట్ చేయడానికి అవ్వలేదు. బట్ మ్యాక్సిమం నేనైతే షేర్ చేయగలిగినవన్నీ చేస్తున్నాను ఈ వీడియోలో. మీకైతే నచ్చుద్దని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ ఇంకా టైం అయిపోయింది బోర్డింగ్కి, సో స్లోగా వెళ్తూ ఉన్నాము మా గేట్ వైపు. ఇక్కడ ఏంటంటే జర్నీ ఆమ్స్టర్డామ్ టు బాంబే అనమాట. బాంబేలో దిగుతాము, అక్కడ నుంచి విజయవాడకి. సో అలా చేసుకున్నాము, ఎందుకంటే హైదరాబాద్కి చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. మేము చేసుకున్నది కూడా టికెట్ బుకింగ్ చాలా ఇన్స్టెంట్గా, అంటే ఆ రోజే అనుకున్నాము వెళ్తే ఈసారే వెళ్ళాలి, అంటే హాలిడేస్ ఉన్నాయి, ఈయన కూడా లీవ్ తీసుకోవాలి, ఆఫీస్లో కంపల్సరీ లీవ్ తీసుకోవాలి అని అన్నారు. అండ్ వీడికి కూడా హాలిడేస్ ఉన్నాయి, పాపకు కూడా హాలిడేస్ ఉన్నాయి. ఇంకొక నెలలో సమ్మర్ వెకేషన్ అయిపోతుంది, వాళ్ళకి స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి. సో వెళ్ళాలంటే ఈ టైంలోనే వెళ్ళాలి, సో దట్ ఎక్కువ టైం ఫ్యామిలీతోటి స్పెండ్ చేయడానికి అవుద్ది. మళ్ళీ ఇంకా ఎప్పుడన్నా వెళ్ళాలి అని అనుకుంటే లీవ్ పెట్టుకుని వెళ్ళాలి, పిల్లలందరికీ ఈయనకి కుదరదు కదా. అందుకని చెప్పి అది డిసెంబర్లో కూడా వీళ్ళకి ఎక్కువ రోజులు ఉండవు, 20 డేసే ఉంటాయి జస్ట్. అందుకని ఇంకా ఎక్స్ట్రా లీవ్స్ పెట్టుకునే కన్నా ఈసారి ఇలా కొంచెం ఎక్కువ రోజులు ఉండొచ్చేస్తే అయిపోతుంది కదా అన్నట్టుగానే అన్నాను. అనగానే ఆయనకు కూడా ఓకే, అది కరెక్టే అనిపించింది. వేరే వేరే రీజన్స్ కూడా ఉన్నాయి, నేను మళ్ళీ ఎప్పుడన్నా వ్లాగ్లో నేను చెప్పాను కదా, డైరెక్ట్గా మాట్లాడైతే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది అలాగా అనుకున్నాము. ఫ్లైట్ టికెట్స్ చూసాము, అప్పుడు ఎమిరేట్స్ కూడా అవైలబుల్ ఉండింది, కానీ నేనే ఎందుకులే రిస్క్, మళ్ళీ క్యాన్సిల్ అయ్యిందంటే కనుక రిఫండ్ అయినా సరే అప్పటికప్పుడు వేరే ఎయిర్లైన్స్లో మనకు కావాల్సిన డేట్లో జర్నీకి టికెట్స్ దొరుకుతాయో లేదో, దొరికినా సరే నలుగురికి కాబట్టి చాలా ఎక్కువ అయిపోద్ది అని అనిపించింది. ఇంకా అందుకని కేఎల్ఎంఏ చూస్ చేసుకున్నాము. లాంగ్ వే అయినా సరే ఇట్స్ ఓకే అని అనిపించింది. ఫ్యామిలీగా అందరం కలిసి టైం స్పెండ్ చేస్తూ జర్నీ చేయడంలో పెద్ద తప్పలేదు అనిపించింది. అందుకని ఇంకా కేఎల్ఎంఏ చూస్ చేసుకున్నాం అనమాట. ఇది హైదరాబాద్కి కూడా ఉంది, కానీ హైదరాబాద్కి కొంచెం ఎక్కువ రేట్లు ఉన్నాయి. బెంగళూరుకి వెళ్ళాలి అని అంతగా అనిపించలేదు. బాంబే మేము ఆల్రెడీ వెళ్ళాము, సో మాకు ఒక ఐడియా ఉంది కాబట్టి బాంబేకి వెళ్ళిపోదాం మళ్ళీ అని అనిపించింది. అందుకని డెస్టినేషన్ బాంబే పెట్టారనమాట స్వీడన్ నుంచి. సో ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఈసారి సీట్స్ మిడిల్లో ఇచ్చారనమాట, 4 సీట్స్ మిడిల్లో ఇచ్చారు. సో ఈయన ఏంటంటే, నువ్వు నా పక్కన కూర్చో, పిల్లలిద్దరు వాళ్ళిద్దరు అలా కూర్చుంటారు, ఎప్పుడు చూడు వాళ్ళని మధ్యలో వేసి నన్ను ఇటేసేసి నువ్వు వెళ్ళి కూర్చుంటావు హాయిగా అని అన్నారు. సర్లే ఇంకా నేను ఈయన పక్కనే కూర్చున్నాను. ఈయన ఏంటంటే పాపం ఎప్పుడు విండో వ్యూ చూడరు, ఈవెన్ నేను కూడా చూడలేదు, ఒక్కసారే ఉన్నాను. ఎప్పుడు పిల్లలే అనమాట, పిల్లలకే కావాలి అని అంటారు. ఇంకెప్పుడు వీళ్ళే కదా, నేను కూడా చూస్తాను విండో వ్యూ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అని చెప్పి ఈయన ఏం చేశారంటే పక్క సీట్లో విండోస్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారనమాట. ఇక్కడ ఏంటంటే వెనకాలంతా ఖాళీగా ఉండింది, మా వెనకాలంతా ఖాళీయే. లాస్ట్ సీట్ మాదేనేమో, ఇంకెవరైనా ఉన్నారు, మాదే లాస్ట్, ఇంకా అక్కడక్కడ కొంతమంది ఉన్నారు. సో ఫ్లైట్ చాలా వరకు ఖాళీగా ఉండింది. ఇంకా కాసేపు అయినాక అసలు మామూలుగా పడుకోలేదు, ఈయన పిల్లలు అందరూ కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళిపోయి హాయిగా ఏదో బెడ్ మీద పడుకున్నట్టు పడుకున్నారు ఖాళీగా ఉండేసరికి. సో కొంచెం స్మూత్గా అయిపోయింది జర్నీ. ఇంకా ఈయన ఏంటంటే టేక్ ఆఫ్ టైంలో వీడియో తీస్తున్నారనమాట. నేను ఇంకా నన్ను కూడా రమ్మన్నారు, కానీ ఉందిలే ఎప్పుడు చూసేదే కదా అని నేను వెళ్ళలేదు, పిల్లల దగ్గరే కూర్చున్నాను. ఎందుకంటే పాప ఊరికనే కూర్చోదన్నమాట, ఊరికనే ఇది చేస్తూ ఉంటుంది. ఇంకా అసలు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడైతే టెన్షన్. మా వారు దండం పెట్టుకుంటూ ఉంటారు, నేను మనసులో అనుకుంటూ ఉంటాను సేఫ్గా ఇండియాలో ల్యాండ్ అయితే చాలు దేవుడా అని చెప్పి. ఇంకా ఆ పింక్ బ్రేస్లెట్ ఏంటంటే ఇంకొక గిఫ్ట్ ఇచ్చిందనమాట ఆ సేల్స్ పర్సన్. కొన్ని వైఎస్ఎల్ పర్ఫ్యూమ్స్ను, అంటే శాంపుల్ శాషెట్స్, ఇంకా ఇంకొక బ్రేస్లెట్ లాంటిది ఇచ్చింది. ఇది పేరు మర్చిపోయాను, మీకు స్క్రీన్ మీద ఇస్తాను. దాని బ్రేస్లెట్ అనమాట. సో నాకు నచ్చి నేను అక్కడే వేసేసుకున్నాను, ఇంకా బ్యాగ్లో పెట్టుకోకుండా. అండ్
ఆ షర్ట్ వచ్చి లాగర్ 157లో తీసుకున్నాను. చెప్పాను కదా అక్కడ షాపింగ్ చేసామని లాస్ట్ వ్లాగ్లో. అదే షర్ట్ వేసుకున్నాను అనమాట. చాలా చాలా కంఫర్టబుల్గా చాలా బాగుండింది. అండ్ మాకు లంచ్ వచ్చేసింది. టేక్ ఆఫ్ అయిపోగానే పాస్తా ఇచ్చారు. పిల్లలకి కిడ్స్ ఫుడ్ ఏది తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు తినరు. అంటే వీళ్ళేదో ప్యూరీ అవి ఇవి అని ఏంటంటో పెడతారు, వాళ్ళు తినరు కదా, అవన్నీ మనం తినేదే తింటారు. సో అందుకని నేను పెద్దవాళ్ళ మీల్స్దే పెట్టేసేయండి, కిడ్స్ వద్దు అని చెప్పాను. అందుకని వాళ్ళకు కూడా పాస్తానే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ వాళ్ళ యాక్టివిటీస్ది ఏదో ఇచ్చారు, ఇంకా పాపది వేసుకుంటా ఉంది. బాబు ఇంకా అది టీవీ చూసుకుంటా ఉన్నాడు కాసేపు. నేను అన్నాను అది తినగానే కొంచెం పడుకుని పోండమ్మా అని. సో బాబు ఏంటంటే ఆ పక్కన ఆయన ముందు సీట్లోకి వెళ్ళిపోయి మొత్తం ముసుగేసేసుకుని పడుకున్నాడు. అండ్ పాప నా దగ్గరే పడుకుంది. ఇదేంటంటే నైట్ డిన్నర్ కానీ ఇచ్చారనమాట. ఫ్రాంక్గా చెప్పాలంటే అస్సలకి బాగాలేదు. అది తిన్నాక నాకైతే ఎసిడిటీ ప్రాబ్లం లాగా వచ్చేసింది అనమాట, పైకి తన్నేస్తా. ఇంకా నేను మర్దాని 2 సినిమా చూశాను ఫ్లైట్లో కష్టపడి కూర్చుని. నాకైతే బాగా నచ్చింది, పర్వాలేదని అనిపించింది. మంచి ఫీల్ గుడ్ మూవీ, అదైతే చూశాను. ఈయన కూడా మిషన్ మంగళ్యాన్ అది చూసి ఇంకా ఈయన కూడా పడుకున్నారు. నేను మాత్రం పడుకోకుండా అలాగే ఎప్పుడు చేరుకుంటామా అని చూస్తూ ఉన్నా అనమాట. మొత్తానికైతే చేరేసాము. ఇంకా లగేజ్ తీసేసుకుని ఇక్కడ నుంచి నిరంతాలో రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట, స్టాక్హోమ్లో ఉన్నప్పుడే. ఎందుకంటే మాకు నెక్స్ట్ ఫ్లైట్ మార్నింగ్ 7:30కి ఉండింది. 6కి అక్కడ ఉంటే చాలు, 7:30 ఫ్లైట్ కాబట్టి. సో అందుకని నేను ఇంకా నైట్ అంతా ఉంటాం కదా, ఎక్కడన్నా నడుము వాల్చుకోవడానికి ఉండి కాస్త ఫ్రెష్ అవ్వడానికి ఉంటే బాగుంటుంది, లేదంటే బాగా టైర్డ్ అయిపోతాం అని అనిపించింది. లాస్ట్ టైం కూడా అదే పని చేసాం, అనుకోకుండా చేసాం అది. ఈసారి ఏంటంటే ప్లాన్ చేసుకున్నాం అనమాట. నిరంధాలో రూమ్ ముందే బుక్ చేసి అయితే పెట్టుకున్నాము. సో అక్కడికి వెళ్ళడానికి అని చెప్పి బయలుదేరాము. దారిలో ఏంటంటే మళ్ళీ సెక్యూరిటీ చెక్ చేశారనమాట. లగేజ్, హ్యాండ్ లగేజ్ మొత్తం అంతా చేశారు. అది ఎందుకునో నాకు అసలు అర్థం కాదు. అంటే నేను రూల్స్కి చెప్పద్దు. అమ్మో నా మొహం పగిలేదే ఇప్పుడు తల్లి. సరేరా పడుకో అమ్మా, కాసేపు పడుకో తల్లి. ఊరికి అట్లా నడుము వాల్చు, మళ్ళీ ఎలాగో కూర్చునేదే కదా. Hi guys, welcome to Ramya Telugu Vlogs in Sweden and Arnav Adya channel. Today we're traveling to India. We have ఎన్ని ఫ్లైట్స్ మనం ఎప్పటికి మనం స్వీడన్ నుంచి 1, ఆమ్స్టర్డామ్ 2, బాంబేకి వెళ్ళింది 3, ఒకటి హైదరాబాద్ది 4, విజయవాడది 7 నాట్ 7 5 4 తర్వాత అయినా వెరీ గుడ్ కన్నా, నీకు నంబర్స్ గుర్తున్నాయి తెలుగులో. నాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, నీకు నంబర్స్ గుర్తున్నాయి. లేకపోతే టెంకాయ్ టంకాయ్ హిందీలో నాకు హిందీ మాటలు చూపిస్తా. హిందీ మాటలు నేర్పిస్తా. లిప్స్టిక్ గా తల్లేది, బ్లడ్డా ఇట్లాను లిప్స్టిక్ కదా. నీకు నేర్పిస్తా. నీకు घर में ताको अरे सिक्योरिटी मैं टेकिंग अ गोल्ड कर में उसे आना गोल्ड स्केट कर में उसे तर में उसे कर में तो इंग्लिश हिंदी मिक्स कर में इंग्लिश हिंदी मिक्स कर में ये हिंदी राना है ना అది మా అన్న పడిపోతాడు తల్లి, ప్లీజ్ పడిపోతాడు. సరిగ్గా పడుకోకన్నా. రూల్స్కి అగెయిన్స్ట్ అయితే కాదు కానీ
అందరినీ పట్టుకునేశారు అనమాట. నన్ను కూడా, ఈవెన్ నన్ను కూడా ఆపేశారు. ఇంకా మా వారైతే ఫుల్ టెన్షన్ పడిపోయారు. ఏంటా అని చూస్తే జ్యువెలరీ ఉంది సూట్ కేసులో. నా మంగళసూత్రము, నల్ల పూసలు, గాజులు, కొన్ని ఇయర్ రింగ్స్, ర్యాండమ్ స్టఫ్ అనమాట. ఎప్పుడెప్పుడియోవి. అది పట్టుకుని బిల్స్ చూపేయండి అంటే అప్పటికప్పుడు నేను బిల్స్ ఎలా చూపిస్తానండి, క్యారీ చేయలేను కదా. ఎప్పుడియోవి 10 years బ్యాక్వి. పైగా నేను షోరూంలో తీసుకున్నవి కాదు, చేయించుకున్నవి. ఫ్యామిలీ పర్సన్ దగ్గర చేయించుకున్న వాటికి బిల్స్ ఉండవు. అది జస్ట్ ఒక పేపర్ మీద ఎన్ని గ్రామ్స్ అది ఇదని రాసి ఉంటుంది. అది కూడా మీరు కన్సిడర్ చేయరు బిల్, కానీ అదేదో నేనే రాసుకుని ఉండొచ్చు కదా అని అంటారండి. అది అసలుకి వ్యాలిడ్ కాదు. ఇదంతా నేను ఓన్గా చేయించుకున్నది అండ్ ఇండియాలో చేయించుకున్నది. నేను స్వీడన్ నుంచి ఏం తెచ్చుకున్నది లేదు అంటే వినకుండా 1 hour పైనే వేస్ట్ చేసేసారనమాట. అక్కడ ఎంత చెప్పినా వినలేదు. ఆయన కొంచెం మంచి ఆఫీసరే అనిపించింది ఆర్గ్యూ చేసినా సరే. ఎందుకంటే సరే అట్లీస్ట్ నాకు పాత ఫోటోలు అన్న చూపించండి, సో దట్ నేను ఇది ఇక్కడివే అని చెప్పి నేను నమ్మటానికి ఉంటుంది అట్లీస్ట్ అని. అంటే ఇంకా నాకు ఏం చేయాలో తెలియలేదు. ఫోన్లో సిగ్నల్ లేదు, నెట్వర్క్ కనెక్ట్ అవ్వట్లేదు. అంటే అక్కడి నుంచి వచ్చాం కదా, ఇండియా సిమ్లో బ్యాలెన్స్లు ఉండవు. బ్యాలెన్స్ ఉన్నా సరే నెట్ కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇక్కడ ల్యాండ్ అయ్యాము. ఫోన్స్లో సెక్యూరిటీ ఉంటుంది మాకు. ఏ నెట్వర్క్ పడితే ఆ నెట్వర్క్కి కనెక్ట్ చేసుకోవడానికి ఉండదు అనమాట. చాలా సమస్యలు ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. సో మొత్తానికైతే లక్కీగా ఫేస్బుక్ ఓపెన్ అయింది. ఫేస్బుక్లో ఇంకా పాత ఫోటోలు అవి ఇవి చూపిద్దాము అని అన్నానో లేదో, ఓపెన్ చేయగానే ఆయన అన్నాడు, సరే వద్దులేండి వెళ్ళిపోండి, ఇంకొకసారి స్కాన్ చేస్తాను లగేజ్ అంతా అని. సరే చేసుకోండి అని చెప్పి మొత్తం లగేజ్ అంతా ఆయనకే ఇచ్చేసాను. సో ఒక 2 సార్లు స్కాన్ చేసేసి ఇచ్చేసాడు అనమాట. సరే వెళ్ళిపోండి అని. ఇంకా నిరంతరకి వెళ్ళి కొంతసేపు అలాగా రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అయితే మొత్తానికి మార్నింగ్ బయలుదేరాము. మార్నింగ్ బయలుదేరితే మార్నింగ్ బాంబేలో 7:30కి ఫ్లైట్. సో అక్కడ బయలుదేరి హైదరాబాద్ చేరుకుని హైదరాబాద్ నుంచి మళ్ళీ గన్నవరంకి అనమాట. అలాగా లాంగెస్ట్ జర్నీ అయితే అయ్యింది మాకు. అండ్ ఇండిగోలో ఇంకా ఎక్కినాక మాకు అసలు సోయలేదనమాట. అందరూ మొత్తం 4 పడుకుని పోయాము. అంత టైర్డ్ అయిపోయి ఉన్నాం బాగా. బాంబే టు హైదరాబాద్కి వచ్చేటప్పటికి మార్నింగ్ 10:30 ఏమో అయింది. 10:30కి మళ్ళీ ఫ్లైట్ అక్కడ, అంటే 9 అయ్యింది ఉంటుంది 10:30కి ఫ్లైట్. సో మళ్ళీ 10:30కి ఎక్కి 11:55కి ఎగ్జాక్ట్గా మేము గన్నవరం ఎయిర్పోర్ట్లో రీచ్ అయ్యాము. ఇంకా ఏంటంటే మమ్మీ వాళ్ళు బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. నా ఫోన్లోనేమో సిగ్నల్ లేదు, ఈయన ఫోన్లో సిగ్నల్ లేదు. కమ్యూట్ చేసుకోవడానికి ఏం లేదనమాట. సో వాళ్ళు వస్తే అట్లా క్యాబ్ మాట్లాడుకుని వెళ్ళటమో లేకపోతే కారో అట్లా అనమాట. ఇంకా చూసుకోండి, హైదరాబాద్లో చేరినాక అక్కడ ఎయిర్పోర్ట్ వైఫై తోటి చెప్పాను, ఇట్లాగా ఇప్పుడు ఎక్కుతాము మళ్ళీ అక్కడ దిగుతాము, దిగి కలిసినాకే మాట్లాడగలను అని చెప్పి. సో మొత్తానికి అయితే క్లూలెస్గా లగేజ్ అంతా కలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా ఏమైనా సెక్యూరిటీ చెక్ లాగా ఏమైనా ఉంటుందేమో అని టెన్షన్గా దడదడలాడుతూ వెళ్ళామన్నమాట. బయటకు వెళ్తున్నప్పుడు ఇంకా తెలుసుకున్నది ఏంటంటే ఏం లేదు, ఇంకా డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోవడమనే హమ్మి అనిపించింది. మొత్తానికైతే మా ఊరు చేరుకున్నాము. ల్యాండ్ అవ్వగానే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. ఇంకా ఆ తర్వాత కథ అంతా మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఎందుకంటే తెలిసిందే కదా, అంత లాంగ్ జర్నీ చేసినాక చాలా టైర్డ్ అయిపోయి ఉంటాము. అండ్ చాలా రోజుల తర్వాత చూసుకున్నాక ఫ్యామిలీ మొత్తాన్ని కొంచెం ఎమోషనల్ స్టేట్లో ఉంటాము అందరము. ముఖ్యంగా నేను ఈయన కొంచెం సర్దుకున్నాక చేస్తాను. ఇప్పటికీ చాలా లేట్ చేశాను వ్లాగ్ పెట్టడానికి, కానీ మీరు అందరూ అర్థం చేసుకుని ఇలాగే సపోర్ట్ చేశారు. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వ్లాగ్స్ తోటి మీ ముందరికైతే వస్తాను.
ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వటం మర్చిపోవద్దు, ఎందుకంటే అక్కడ నేను రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మమ్మీ డాడీ ఇంకా పెద్ద తమ్ముడు బయట వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో పిల్లలు వాళ్ళని చూడంగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు, వాటేసుకుని ఇదైపోయారు అనమాట. సో అది ఫైనల్గా ఫ్యామిలీని మీట్ అయ్యాము. మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే. అండ్ కింద కమెంట్ చేసి చెప్పండి మీకేమనిపించింది వ్లాగ్ చూసినాక అని. నేనైతే మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటాను. ఇక్కడ నేను డైలీ వ్లాగ్స్ పెట్టగలనో లేదో తెలియదండి, బట్ ట్రై అయితే చేస్తాను రెగ్యులర్గా పెట్టడానికి. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుసుకుంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath.